చలి మాత్రం బాబు లెక్కలేస్తుందిరా బాబు. చేపలు పడతాయి లేదో తెలియదు కానీ రాత్రి ఎందుకు వచ్చి అర్థం అవట్లేదు. ఫస్ట్ హాట్ చేద్దాం, మొదలు పెడదాం. బాగుందా? నీటేనికిలా ఉన్నాడా మనిషి. భీమా అమ్మ భీమా గారు చూడండి. ప్రశాంతంగా ఎత్తుకొచ్చేస్తారని అనుకోగా పాము పడిపోయింది వాళ్ళనే. పావేరా ఆగరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మా దొండుపాలెం బ్యాచ్ అంతా కలిసి ఫిషింగ్ చేయడానికి వెళ్తున్నాం. అది కూడా నైట్ టైం ఫిషింగ్ చేయబోతున్నాం ఫస్ట్ టైం. అంటే మనం చేపలు పట్టడానికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా. మొన్న రీసెంట్గా మా డాడీ ఇక్కడ దగ్గరలో ఉన్న చెరువుకి వెళ్ళి చేపలు పట్టుకుని వచ్చారు. మేము మా డాడీ వాళ్ళతో వీడియో తీసుకోవడానికి చేపలు ఎలా పడుతున్నారో చూడడానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి కూడా ఎక్కువ చేపలు పడలేదు. కానీ మేము వెళ్ళినప్పుడు మేము ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు చాలా ఎక్కువ పడిపోతూ ఉంటాయి. అందుకని ఈరోజు మేము ఎలాగైనా సరే చేపలు పట్టుకొద్దామని ఫిక్స్ అయ్యాం. ఇక్కడ దగ్గరలో ఒక చెరువు ఉన్నది. మా డాడీ అయితే ఇంటి దగ్గర లేరనమాట. మా డాడీని అడిగాను కాల్ చేసి ఆ చెరువుకి వెళ్ళి చేపలు పట్టుకుంటామని. చెరువు అడ్రస్ చెప్పారు. నేను మా మనుగోడు భీమ కూడా వెళ్ళబోతున్నాం. అంటే ఇప్పుడు మేము నైట్ టైం అక్కడ చెరువుల దగ్గరికి వెళ్ళి ఫిషింగ్ అది చేయలేదు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయిపోద్ది అనమాట. అందుకని అంటున్నాను. అంటే 12-1 గంట ఏం అవ్వదు, మామూలుగా 7-8 అలా అయిపోద్ది వల్లేసి చేపలు పట్టేసరికి. ఇన్ని చెప్తున్నా అక్కడ చేపలు పడితే లేదో నాకు తెలీదు. అంటే నేను ఏమైనా సరే ముందు చెప్పేసాను అనుకోండి, వీడియో లాస్ట్కి వెళ్ళేసరికి డిసప్పాయింట్ అయిపోతున్నాం. మొన్న కూడా కొండ పూర్తిగా ఎక్కుతామని చెప్పి మధ్యలోనే ఆపేసాం కదా. ఇప్పుడు కూడా ఎన్ని చేపలు పడతాం ముందు చెప్పాను అనుకోండి, అప్పుడు అన్ని చేపలు పడకపోతే బాగోట్లేదు. కొన్ని చేపలు అయితే పడతాం. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సరేనా? వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోని లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, పదండి వెళ్ళి చేపలు పడేద్దాం. వలమూట అదే తీసుకుని ఇంకా మా ప్రయాణాన్ని మొదలు పెట్టేస్తున్నాం. అంటే నలుగురు వెళ్దాం అనుకుని 2 బైకులు తెచ్చాం. కాకపోతే మా క్రాంతి కూడా పడుకొని ఉండిపోయాడు. అందుకని మా ముగ్గురం వెళ్తున్నాం. అయితే బండి ఇక్కడ ఎట్టే వెళ్ళెట్టు. ఈ మధ్యన మా భీమగూడికి బండ్లన్నా స్కూటీలన్నా బాగా ఎక్కువైపోతుంది. ఈ టైంలో అలా ఉంటుందిలే, వచ్చింది స్టార్టింగ్ కదా. నైట్ టైం వీడియో తీయడానికి లైట్ కూడా తీసుకుని వెళ్తున్నాం. పదా ఇంకా స్టార్ట్ చేయి. అంత స్లోగా వెళ్తుందిరా ఏంటి బాగా తట్టుకోలేకపోతున్నాం అసలు. ఈ స్కూటీ తోలితేనండి మా బుర్ర తినేస్తున్నాడు. అంటే స్కూటీ హ్యాండిల్ కొంచెం బాగాలేదనమాట, దానివల్ల భయం వేస్తుంది. అందుకే ముందే కొంచెం మా వాడు బాగా తోలుతాడు. లొకేషన్ చూడండి అంత బాగున్నా. కాకపోతే ముళ్ళు చెట్లు అడ్డేసే కానీ బాగుంటుంది. చాలా పెద్ద చెరువు, అంటే ఇందులో దిగితే పక్కాగా పోతాం. చాలా ఎక్కువ లోతుంటాం. చూడు మధ్యలో సెంటర్ లో కట్టలు కనబడుతున్నాయా. ఏదో నేను ఈడేసేస్తాం కానీ నేను పోనీ చెప్తాను. ఈరోజు శరణమా రణమా ఏదోలా ఒక్క చేపని సరే పట్టాలి. చాలా మంది గేలలు వేస్తున్నారు. అంటే ఎండప్పుడు వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ మంది ఉంది. రూట్ చూడండి ఎలా ఉందో. ఇదేంటి ఇంత దారిలో ఉంది, ఏంటి లేరా? అచ్చా నువ్వు వచ్చేద్దావు, నువ్వు ఒడిసి కన్నా ఊకుంటా. ఇక్కడ ఆపు, ఇక్కడ నుంచి వెళ్దాం. ఇలా ఈ రూట్లో ఆపు. వచ్చేసాం రో చెరువు దగ్గరికి. ఇంకా చేపలు వాటి మొదలు పెట్టేద్దాం. ఇదిగో చాలా అంటే చాలా పెద్దదే, దాంతోపాటు బాగుంది. కానీ చెల్లో దిగాలంటేనే కొంచెం ఇదిలా ఉంది. ఆల్రెడీ వల్ల వేసినారు చూడండి. మా వాళ్ళు డిస్కషన్లు చేసుకుంటున్నారు. పక్క వెళ్ళిపోతే బెటర్, అక్కడ వల్ల ఉన్నాయి కదా చెప్పి తిను. ఆ వల అలా క్రాస్ కేసాడు, అలా క్రాస్ మధ్యలో ఏమైతే ఆ మధ్యలో అయితే పక్క ఎవడొకటి తిడతాడు. దాదా అరే ఎవడు తిట్టినా మనం ఇప్పుడు పోతాం కదా బొక్క. వాళ్ళు వాళ్ళ కోసేద్దాం. వీడియో చూసి వచ్చి వాళ్ళ కోసేస్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేపలు అది లోతు మనం చూడలేం రా. పెద్ద దొంగలా ఉన్నావే నువ్వు. ఇప్పుడు అయిపోతావులే పదా. ఇప్పుడు అని దమ్ముంటే మాట్లాడరు. ఇప్పుడు ఏ మాటలు పడిపోయా చెలి వస్తుందిరా, చెలి ఇస్తుంది. ఇక్కడ నుంచి అరే చివరికి కాదు, నువ్వు మధ్యలో మునిగిపోతావు. అదే మాట్లాడు ముందు. పడుకున్న సమాన్ని రెచ్చగొడుతున్నారు మీరు. సరే
ఏ చూస్తారు కదా అంటే చాలా జలేసేస్తుంది కానీ దిగుతాను. నాకు ఇలా చెరువులు అయ్యి అంటే బాగా సరదా ఎక్కువ అనమాట. అందుకే దానికి సిద్ధం కండి మామ. ఎక్కడ నుంచి? వలలో చాలాలో పట్టుకొని ఏదుంటది పట్టుకొని పదండి. చేపల్ని చంపేద్దాం. ఓ అందగాడిని. అది కదా అక్కడ దిగుదాం అనుకుంటే ఏమైందంటే అక్కడ కొంచెం వల్ల వేస్తున్నాయి కదా ఆల్రెడీ. అందుకని ఇటు సైడ్ నుంచి వెళ్ళి ఆ గొట్టు దగ్గర నుంచి దిగుదాం అనుకుంటున్నాం. చూసారు కదా మొత్తం క్లారిటీ పోతుంది కదా, అందుకని లైట్ తెచ్చుకున్నాం. ఫస్ట్ అక్కడికి వెళ్ళి వల వేసేద్దాం పదండి. చూడరా బాడీ స్టామినా రటే ఫ్యామిలీ బ్యాగ్. ఫ్యామిలీ ప్యాక్ 10 ఫ్యామిలీ ప్యాక్ నేను ఒప్పుకుంటాను రా. అయినా సరే నీతో నువ్వెంత బచ్చి కూడా. అందుకే ఇప్పుడు మ్యాటర్. ఇగో వాటర్ చూడండి ఎక్కడ దిగితే ఇలా టపక్కు పడిపోతాం. ఎండ చాలా బాగుంటుంది. దిగుతున్నాను ఫుల్ ప్యాంట్ తో దిగుతున్నాను రా. ఏదో ప్యాంట్ తో దిగుతాం. ఫుల్ ప్యాంట్ వాటర్ వేస్తాం. ఫుల్ ప్యాంట్ రా గోనట్టుకు అలా వేసుకోకండి. కొంచెం కష్టమేమో అనిపిస్తుంది అలాగా. చుట్లు అంత బాగా ఉంటుంది వల. ఇదే అగో బాగా ఉంటుంది ఉందా లేదా మొత్తం బాగా ఉంటుందిరా వల మొత్తం. సిరిగిపోతే వార్ ఇక్కడ ఉందిరా బాను. బాను నీకు తెలియదు మెల్లి ఫస్ట్ వల ఉంచుకుందాం. వల ఉంచుకుని వేసేద్దాం. ఆల్రెడీ రెడీ బాగా ఉంది కదరా వల. అలా వేసుకుని పోతావు. మీ నాన్న అంట్లు కూడా విడదీయలేదు భయ్యే. మా డాడీ వేసేస్తారు కదరా మామూలుగా. అందుకు అంది అలా వేసిపోతారు. అలా వేసేద్దాం అంటున్నాను. ఇది బాధ మళ్ళీనే మధ్యలోని ఎలాగా సరే అయ్యండి. నీకులా ఉంది చేపలు అయ్యి పెడదాం కష్టపడదాం. నాకులా ఉంది అంతే వేద్దాం రా. ఇక్కడ వేసేద్దాం. వల మొత్తం అని చేసాం. చిన్న వల ఉంటది అనుకున్నాం కానీ చాలా పెద్ద వల ఉంది. ఫిషింగ్ చేసేద్దాం. వల వేసేద్దాం రండి. ఇప్పుడు వరకు ఎప్పుడు ఇలా వేయలేదు వల. అంటే ఇది చాలా లూజ్ కదా. ఏం పడుతుందా భీమా ప్యాంట్ ఇప్పియాలమ్మా నువ్వు. బాగా ఎందుకే నేను వెళ్తాను రా అని చెప్పాను. నువ్వు వెళ్ళావు. ఎంతలో అవుతుందా బాను? చాలా అవుతుందమ్మా. ములిగిపోతుంది నేను వచ్చాను తిని. బాను ఆ పైన కట్టు. అరే ఊడిపోద్దురా బాగా కట్టు మళ్ళీ. మామూలు ఊడగంట కట్టు. ఓకే వేసి పలు వాళ్ళు వేసి. నాకు భయం లేదురా. అరే ఎలా ఎత్తున్నారు అసలు. అయ్యండి అయ్యండి అయ్యండి. నాకు కేకాలం ముందు కొద్దిగా గుర్తులు తిరిగాను అంతే. రే జాగ్రత్త ములిగిపోతే మళ్ళీ నన్ను వచ్చి కాపాడాలి మమ్మల్ని. అందుకే ఒడ్డున్నావు. అందుకే ఉన్నాను మరి. ఒక్కలా అందినట్టే అర్థం రే. లోతుకెళ్ళాం అనుకో అయితే ఒక్క. ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు అప్పుడు వెళ్ళి ఇప్పటికి కనిపించట్లేదు. చూడండి ఎక్కడ అడ్రస్ లేదు వెళ్ళినాళ్ళు. బాగానే ఎక్కడ ఉన్నారు రా కనిపించట్లేదు. బాగానే ఎక్కడ అడ్రస్ లేదమ్మా మీరు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియట్లేదు. అసలు కనిపించట్లేదు. ఫ్రెండ్స్ చూడండి మన ఎవరైతే వెళ్ళి ఇప్పుడు దాకా తిరిగి రాలేదు మరి. ఫ్రెండ్స్ చూడండి లాస్ట్కి ఏదైనాగా మా వాళ్ళు ఒడ్డుకైతే వచ్చేసారు. ఈడైతే వచ్చాడు కానీ భీమా కూడా ఎక్కడ అడ్రస్ లేదు మరి. భీమా కూడా అయితే ఎక్కడ కనిపించట్లేదు. వెళ్ళడం అయితే ఇద్దరు అయితే రావడం అయితే ఒకడే వస్తున్నాడు. రావడం కాదు కానీ ఫ్రెండ్స్ మా రెండో వాడు కాడ వచ్చాడు చూడండి మా భీమా గాడు. భీమా హాయ్ చెప్పమ్మా. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. నీటిలో ఉన్నాం చెప్పి తెలియలేదు కానీ ఇప్పుడు చాలా గట్టిగా తెలియజేస్తుంది. అలా వేసాం కదా ఒక అరగంట అంత వదిలేద్దాం. అలా వెళ్ళి తిన్నాను వేడివేడిగా ఏదైనా తెచ్చుకుని ఇక్కడ ఏగలు చూడండి అలా ఉంది. చిన్న మంట వేసుకుని తిందాం.
చలి మాత్రం బాబు ఒక లెక్కలే వేస్తుందిరా బాబు. చేపలు పడతాయి లేదో తెలియదు కానీ రాత్రి ఎందుకు వచ్చి అర్థం అవట్లేదు. ఈటేనికిలా ఉన్నాడా మనిషి. భీమా అమ్మ భీమా గడు చూడండి. నేను తెచ్చిన మోటలు ఇన్ని వల్ల ఉన్నాయని నాకు అసలు అనుకోలేదు. ఒకటే వల్ల ఉందనుకుని తీసుకొచ్చిన కానీ అందులో చూస్తే 3 ఉన్నాయి. ఇప్పుడు 2 వేసామా. ఇప్పుడు అక్కడ బయటకు వెళ్దాం 2 అంటే ఇప్పుడు 3వ కూడా వేసే వరకు వదలట్లేదు వీళ్ళు. అది కూడా వేసేస్తున్నారు. నీకెందుకురా నువ్వు కాదు కదా ఎత్తిది అంటున్నారు. మొత్తం 3 వల్ల 3 వాళ్ళకి ఒక 5 చేపలు పడిన చాలు. 3 వాళ్ళకి కలిపి 15 చేపలు. మీ అమరావతి ఇంటి కొట్టుకుని మాడబెట్టాను. సరే సరే. భీమా కూడా అప్పుడు చేపలు పడకముందే తినడానికి ప్లానింగ్. ఏం చేస్తాం పడకముందా? అక్కడ నువ్వు వచ్చుంత బాగుంది పను. కెమెరా తిప్పనని చెప్తే తడతారు. సరేనా, మా వాళ్ళు అవతారాలు బాగాలేవు కదా. మొత్తానికి ఆవాలు కూడా వేసి బయటకు వచ్చారు. దాదాపు ఇప్పటికి 1 గంట సేపు అవుతుంది. అసలు మా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, సెంటర్కి వెళ్తున్నాం. ఏదైనా తెచ్చుకుని ఇక్కడికి వస్తాం. ఇక్కడ చిన్న మంట వేసుకుని కూర్చుని తింటుంటే భలే ఉంటుంది. ఈ చెల్లి ఇలాంటి ఎంజాయ్ చేస్తుంటే. పదండి అక్కడికి పోదాం. రూట్ చూసారు ఎలా ఉన్నదా. వచ్చా అది ఆగదు, బండి ఆగదు. బండి పెట్టి బండి పోతుంది. ఏ పెద్ద వెహికల్స్ వెళ్ళి ఈ పక్క నుండి కొట్టికి చెప్పి తగిలేస్తుందని మేము వేస్తుందిరా. రూట్ మరీ దారుణంగా ఉన్నది. ఇందాక వచ్చినప్పుడు పగల కదా కొంచెం బాగా నచ్చాం. కానీ ఇప్పుడు నైట్ అయిపోవడం వల్ల చిన్న చిన్న గుంతలు లేవు చూడండి. ముందున సెంటర్కి వచ్చేసా అంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అనమాట. ఛార్జింగ్ పెట్టుకుంది ఇక్కడ. ఛార్జింగ్ పెట్టుకుని మిగతా సామాన్లు మనం ఏదైతే తినాలనుకుంటున్నాం అది తినడానికి కొనేసుకొని అక్కడ చెరువు దగ్గర పట్టుకెళ్ళిపోతాం. ఫోన్ ఫుల్గా ఛార్జింగ్ ఎక్కేసింది. ఫుల్గా అంటే ఎక్కింది. ఇప్పుడు తినడానికి మా వాడు పకోడీ తీసుకున్నాడు. అక్కడ కవల పిల్లలు ఉన్నాయి, ఆ కవల పిల్లలు తీసుకుందాం అని 3 ఇచ్చాను. 3 తినడానికి స్నాక్స్ కొనేసుకున్నాం. కవల పొలాలు, హాట్ జట్లు, అదేంటి పకోడీ. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి చిన్న మంట వేసుకుని ఇవి తినేసిన వెంటనే ఇచ్చే ఉంటారు కానీ ఇవి తినేసిన వెంటనే వాళ్ళు ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోతాం. మా బాధలు ఎవరితో చెప్పుకోవాలా. ఇక ఈ పొలలేరు మొత్తం నేరే. మంట వేసుకోవడానికి అక్కడ ఏ పొలం లేకపోయేసరికి ఇగో ఇక్కడ పక్కనే ఊపిలిస్ తోట ఉంటే అక్కడికి వచ్చాం. చిన్న చిన్న పొలాన్ని ఏరుకుంటున్నాం. ఏరండి టైం అయిపోతుందిరా. వరం మరి నేను ఏం చేయను. ఇగో చేతిలో ఉన్నాయి. ఈ లైట్ ఎవడు పెట్టుకుంటాడే. సరిపోతాయిలే అయ్యే. అలా చెలేయకుంటున్నా. అది ఓర్ని దీనిపైన పెట్టు. ఇంకో కవర్ అంతా బాగుంది. ఇంకో కవర్ ఎందుకు లేదు ఉందా. ఇంకో ఈ చింపియాలా వెలిగేసింది లేరా. బా వెలిగేసింది, మంట వెలిగేసింది డార్లింగ్స్. క్యాంప్ ఫైర్ ఇది. వీడియో కాల్ చెప్తాను నంచుకోడికి. అరే వీడియో ఆన్లో ఉందిరా. నువ్వేట్రా బూతులు మాట్లాడుతావు. ఆ చిన్న మా వాడికి టంగ్ స్లిప్లే. బా చాలే ఇంకా రండి. చాలు కర్రలు చాలేరా. బా బాగున్నదే. అంటే చెరువులో స్నానం చేసి అలా బయట తిరిగి వచ్చి మంట దగ్గర కూర్చుంటే సూపర్ ఉన్నదే. ఈ వీడియోకి అంటే చాలా లాంగ్ ఇది వీడియో. ఒకవేళ మామూలుగా ఒక 1K లైక్స్ పూర్తి చేయండి. మొన్న కొండ వీడియో కూడా అలాగే చెప్పాను. కానీ ఇప్పుడు మాత్రం పక్కాగా ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంది. క్యాంపింగ్ వేయడం కూడా పర్ఫెక్ట్ ప్లేస్. సేమ్ ఇవి ఇలాగే బాగుంది. అంటే ఈ రకంగా ఫ్రెండ్స్ అందరం వచ్చి అదే ఇక్కడ వచ్చి పక్కగా క్యాంపింగ్ చేస్తాం. ఒక 1K లైక్స్ అయితే ఈ వీడియోకి పూర్తి చేయండి మీరు. తర్వాత నేను చూసుకుంటాను. ఇక్కడే చేపలు పట్టేసి ఇక్కడే అలా ట్రై చేస్తాం. ఇక్కడే అదే మనం ఇక్కడ సామాన్లు తెచ్చుకుని అలా ట్రై చేస్తాం. మీరు పక్కగా 1K లైక్స్ అయితే పూర్తి చేయండి డార్లింగ్స్. బా ఫస్ట్ హాట్ జట్తో మొదలు పెడదాం. బాగుందా. వేడికి మనకి బాగుందా. మీకు తెస్తాను లేదురా. అబ్బా సూపరా. ఈ డైలాగ్ ఎక్కడ ఉన్నారో కామెంట్ చేయండి.
ఎలా ఎట్ట అయిపోయి ఇదిగో ఎవరిదో తీసుకోండి, నువ్వు ఎవరిని ఇచ్చింది అది తీసుకుంటారా, నాకు వదిలేసే. చికెన్ పుల్లలు మళ్ళీ కాలుతున్నారు చూడండి. వేడి మీరు ట్రై చేయండి అలాగే. అబ్బా సూపర్. వీడియో చూస్తే పక్క క్రాంతి కూడా ఏడుతాడు. క్రాంతి కూడా పడుకున్నాడు అదే పడుకుని ఉన్నాడు మేము వెళ్ళేసరికి. లేపినా సరే బయటికి రాలేదు. పోదు ఆడవాళ్ళే. అక్కడ ఆల్రెడీ తిన్నాం ఈ కవల పుల్లలు, కానీ మళ్ళీ తీసుకొచ్చుకున్నాం. బాగుంటుంది, బాగున్నా. కవల పుల్లలు కూడా అయిపోయాయి, లాస్ట్ ఒకటి. ఇంక ఇది కూడా మెక్కేసి వెళ్ళిపోదాం. కాకపోతే వేలు అచ్చా తింగరాడు ఏటి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చామో తెలియట్లేదు. మా అమ్మ 3 విసురుకోవాలి. ఇంటికి వెళ్తే పక్క సాగు. ఇదిగో 3 విసురుకోవాలి వాళ్ళే. అసలు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అదంతా కాదు, ఇంటికి వెళ్తే ఆ బాధ తర్వాత పడవచ్చు. తినేసాం, ఇప్పుడు వల్ల ఎత్తడానికి చెరువులో దిగాల. ఇందాకలు వచ్చినప్పుడు దిగనని చెప్పాను, ఇంక వీళ్ళు వదలట్లేదు. ముగ్గురు దిగుదాం, లేకపోతే ఎవడు దిగట్లేదు, దిగమని ఎత్తున్నారు. ఇంకేం చేస్తాం. చూసానులే కానీ ఫస్ట్ సారి దిగినప్పుడు అంతలా ఏమనిపించలేదు, కానీ రెండోసారి దిగేటప్పుడు మాత్రం చుక్కలు కనిపించాయి. మా భీమగూడికి ఏమనిపించట్లేదు ఏంటో తెలియదు, కానీ నాకు మాత్రం ఫుల్గా చెల్లేసి దిగాలనిపించట్లేదు రా, దిగనరా అని చెప్తుంటే మా వాళ్ళేమో నేను దిగకపోతే వాళ్ళు కూడా దిగనని కండిషన్ పెట్టారు. ఇంకేం చేస్తాం, చేసేదేం లేక చచ్చినట్టు దిగాల్సి వచ్చింది. వాళ్ళ తిట్టుంటే స్టార్టింగ్ లోనే ఒక రవ్వ పిల్ల పడింది, అది పడుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాన్ని చూసిన తర్వాత దెబ్బకి మేము షాక్ అయిపోయాం. నిజంగా చాలా గట్టిగా ఎగ్జిట్ అయిపోయాం. మా చెల్లి మొత్తం పక్కకి ఎగిరిపోయింది. ఇంకా తొందరగా వాళ్ళు ఎత్తుకుని ఒడ్డుకు వచ్చేసాం. మా భీమగూడ అయితే ఆపుకోలేక డాన్సులు కూడా వేసాడు. ఫస్ట్ వాళ్ళు అయితే ఎత్తేసాం చూడండి. అంటే చేపలు అయితే పడవనుకున్నాం, కానీ చేపలు అయితే బాగానే పడ్డాయి. అన్నిటికంటే ఏది పడినప్పుడు బాగా ఎగ్జిట్ అయ్యామంటే ఇప్పటికీ కూడా ఎగ్జిట్ అయ్యేదిరా. ఇదిగోండి, ఇది చాలా అంటే ఎక్కువగా పడవ ఇలాంటివే. 1/2 kg ఉండదా ఇది? చెప్పాడు మీకు? ఏమో కానీ ఉన్నది చూడండి. రే పదండి రా, ఒక వాళ్ళు ఎత్తేసాం, ఇంకా 2 వాళ్ళు ఉన్నాయి. ఆ 2 వాళ్ళు కూడా ఎత్తేద్దాం పదండి. ఫస్ట్ వాళ్ళు ఎత్తాం కదా, 2 వాళ్ళు ఎత్తుకొచ్చాం. ఇదే 2 వాళ్ళ, ఒక్క చేప కూడా పడలేదు. ఇది అసలు చెప్పని వేయొద్దు అయినా సరే వేసారు. ఇప్పుడు ఇగో 3 ఎత్తుకొస్తున్నారు. అక్కడ ఉన్నారా ఆదిమానవులు 2. బాబోయ్ చలేసేస్తుందా. ఇలా ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంకా ఈ వల ఎత్తిన తర్వాత తిన్నగా ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర దీంతో ఏవో పాటలు పాడతాం. ప్రశాంతంగా ఎత్తుకొచ్చేస్తారని అనుకోగా పాము పడిపోయింది వాళ్ళనే. నేను నమ్మలేదు, కానీ నిజంగా కనబడుతుందా. దగ్గరికి వచ్చి మీరే చూడండి. ఏం పాము రా, ఎలా తెప్పిస్తాం ఇప్పుడు మరి? ఉన్నదా నిజంగా నా అబద్ధం రా? ఇందాలు బుర్ర పైకి ఎత్తింది పామేనా ఏది? నాకు భయం వేసేస్తుంది వెర్రి పప్పులారా. రే 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 వద్దురా, రిస్క్ ఎందుకు? ఒరే చాలా వాళ్ళు ఉండదురా. ఒరే ఎలాగరా అబ్బా, పాము కదా. పామే పామేరా. రే 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 ఆగరా, రే రే ఆగరా, భయమేస్తుందిరా. రే రే ఒరే తింగరో లేటరా. అరే ఎలాగరా? రౌండ్ రా పావాని మీరు నాకు ఇది తోక అదిగో బే. అబ్బో అబ్బో ఒరే నీటి పాము బే, నీటి పాము. ఎత్తి పైకి ఎత్తి. ఒరే పామేరా కొంచెం. మూట ఎలా తెప్పిస్తాం రే? ఒళ్ళు శివరంగా వచ్చేస్తుందా? నీటిలో వచ్చి ఇంకా నువ్వు మూట కొట్టుకెళ్ళు. ఇక్కడ వరకు నాకు వచ్చేద్దాం. మన బట్టలు ఉన్నాయి. వద్దురా రే, భయం ఎత్తు రే పాంక. రే రే వద్దురా రే, బంగారు వచ్చి నా మాట చచ్చిపోయింది. ఒరే కరిసిందంటే తోలు దిగుతుంది రా బంగారాజు. అది తప్పించుకొని మన దగ్గరకు వచ్చేస్తుందా? నువ్వు తెలుసా నీటి పాము కాదు. నీటి పాము ఏ పాము? చచ్చిపోయిందిరా. భయం ఎత్తుంది రా బంగారాజు. నిజంగా చాలా భయం వేస్తుంది రా. ఇదిగో చూడండి పాము వెళ్తుందా.
బతిగా ఉందిరా ఎరిపోగా భయవేత్తరా భయవేస్తుందిరా నిజంగా భయవేస్తుందిరా చాలా నిజంగా పాము అనుకోలేదు నిజంగా అది నీటి పాము తెలియదు ఏ పాము తెలియదు కానీ భయం వేసేస్తుంది వాళ్ళ కట్ చేసే ఇంకేం చేసేది లేదు కత్తి తెత్త బాగుండరా అది బతిగా ఉందిరా చచ్చిపోయింది అనుకున్నాను అది ఏంటి ఇగో కదులుతుంది చూడండి ఎలా ఉందో మన అమ్మ అరే అరే లైటర్తో కాల్చే వాళ్ళ సింపుల్ టైం అయిపోయింది లైట్ అయిపోయింది రే కొంచెం అక్కడక్కడ సిరిగిపోయింది కదా అక్కడ కాల్చు ఇంత దగ్గర అక్కడ కాల్చే అమ్మ ఇలా ఈ పాటలు పడాల్సి వస్తుంది అనుకోలేదు రే అందకుండా మరి ఆ వాళ్ళ కొద్దిగా ఒడ్డుకి లాగాలి కదరా మళ్ళీ అక్కడికి వెళ్తాం పాము దగ్గరికి అలాగైతే రే గోంతి బ్యాదే హలో ఉంది వచ్చాను టైం అయిపోతుంది నాకు అది బాగా కంపెనీ వాళ్ళకి ఇప్పటికే టైం అయిపోయింది టెంపుల్ గట్టి లాగా వచ్చేస్తుంది బాబోయ్ ఇటు చూడ ఎలా ఉన్నదో చూడండి దాన్ని చూస్తుంటే పిచ్చలు ప్యాక్ అయిపోయి నిజంగా తెంపిరు బాబు రే అక్కడ కర్ర బేగెంటుకుంటుంది దీని మీద ఎగ్గు ఉంటుంది కదా అక్కడ గట్టిలాగా తెగిపోద్ది బాబు టైం అయిపోతుంది కంపెనీ చచ్చిపోద్ది పాపం ఎక్కడ వచ్చేద్దాం నీటిలో వచ్చేద్దాం నీటిలో వస్తారా ఇది ఎంత తెలిసి కూడా నీటిలో వస్తారా ఇదేం తాడు తెగట్లేదు వాళ్ళ తాడు స్ట్రాంగ్ ముసలి పొట్టు చాలా కట్టుకుని తాడు అమ్మ నిజంగా చాలా భయపడ్డాం ఫ్రెండ్స్ పాము చూసి అంటే ఈరోజు స్టార్టింగ్ లో నాకు అబద్ధం చెప్పారు కానీ నిజంగా పడిపోయింది అది నాకెందుకు ఇక్కడ పాము కనిపించింది వల వేసి వచ్చినప్పుడు అవునా రావద్దు ఇంకా ఇక్కడికి భయం వేస్తుంది వద్దాం కానీ చూడండి అది ఎలా ఉన్నదో అమ్మ ఇంకా వాళ్ళకే గట్టి చుట్టుకుంది కాబట్టి సరిపోయింది రావద్దు మా పని అయిపోతుంది ఎగ్లేటర్ ఉంది కూడా సరిపోయింది అవునరా లేకపోతే ఏం చేస్తాం వద్దు నీటిలోడికి వాళ్ళ మొత్తం ఎదురు మనీ గ్యారోడ్ ఏంటి బే తింగరోళ్ళు అదే ఇది అందకలా ఉన్నాయి బొక్క రే అక్కడ వచ్చి ఈ తప్పులో వచ్చే బాబు నీకు దండవరా దోత వాళ్ళ మొత్తం నీట్గా కట్ చేస్తాం ఇంకా పావునే ఎలా అయినా సరే చచ్చిపోద్ది ఆ వల్ల నుంచి అయితే తెప్పించడం మా వల్ల కాదు ఇంకా ఆ చెట్ల దగ్గర ఒడిస్తాం ఆ పాము అందులో ఎందుకు పడిందో మాకు అర్థం కావట్లేదు వల్ల మనం అన్ని ఎత్తడం పూర్తి అయిపోయింది అందులో కుక్కే ఇంకా ఈ వల్ల అన్ని ఇంటికి తీసుకెళ్ళిపోతాం ఫోన్లో స్టోరేజ్ కూడా నిండిపోయింది ఇంకా అక్కడికి వెళ్ళి చేపలన్నీ తెప్పించేసిన తర్వాత ఎన్ని చేపలు పడ్డాయి వీడియో పెడతాను ఎత్తేంట్రా ఇంటికి బయలుదేరేసాం మొత్తం వల్లన్నీ పట్టుకునే ఇంక మొత్తానికి ఇంటికి వచ్చేసాం ఇంకా అంటే అక్కడ మొత్తం ఛార్జింగ్ అంతా అయిపోయింది వీడియో తీద్దాం అనుకున్నా సరే వల్ల ఎన్ని చేపలు పడ్డాయో వల ఆన్ తీసేద్దాం మొత్తం పంపిరా వల పంపే అవునా ఏమైంది ఆగిపోతే లైట్ వెళ్తారు లేదా దీని ఫోన్లో వెళ్తారు ఇది పంపే కలర్లు అయితే ఈటెక్కిపోయి అయిపోద్ది ఎక్కడ ఉంది అలా పంపు ఇదిగో ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత ఇన్ని చేపలు పడ్డాం అంటే ఈ చిన్న వల్ల అయ్యొద్దని చెప్పాను ఇప్పుడు ఈ తీసేసరికి పొద్దున్న అయిపోద్ది అంత టైం పడుతుంది ఈ వల్ల తీయాలంటే ఏ అయితే కొంచెం సింపుల్గా వచ్చేస్తే ఏటో ఇప్పుడు ఏడు చేద్దాం ఫస్ట్ పెద్ద తీద్దాం చిన్న తీద్దాం పెద్ద ఈజీ నిజమే దా ఆ చిన్న తీద్దాం ఎదులాగా చూడండి ఇప్పుడు ఆ చిన్న తెప్పించడానికి ఎన్ని తప్పులు పడతాం ఫస్ట్ టైం నైట్ టైం ఫిషింగ్కి వెళ్ళామని చెప్పాను కదా 6 గంటలకు 7 గంటలకు వచ్చేస్తాను అన్నాను ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా 10 నిమిషాలు తక్కువ 12 మా అక్కడ ఆ చెరువు దగ్గర ఎంత 10:30 ఎంత అయిపోయింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక అరగంట ఉన్నాం ఇంటికి వచ్చి ఈ చిన్న చాలా చిరాకు రావు అసలు ఎందుకేసో మాకు అర్థం అవ్వట్లేదు ఈ చిన్న వాళ్ళ ఆ పెద్ద అనుకో సింపుల్గా వచ్చేస్తాయి చెప్తున్నాను కదా ఇప్పుడు చెప్తున్నాను ఇంకా 10 నిమిషాలు తక్కువ 12 ఈ విడిపించేసరికి ఎంత అవుతుందో చూద్దాం లే బొక్క ఇదిగో కట్ చేసింది పాము కట్ చేసాం కదా ఇందాక సగం కట్ చేసిన మొక్క ఇదిగో ఈ మొక్కకి ఇన్ని చేపలు వచ్చాయి
ఇంకా పీతలు ఉంటాయిరా. వల్లనే చేపలు పడతాయి అనుకుంటే పీతలు పడ్డాయి. అయ్యాగో కుక్క పిల్ల ఆడుకోవడానికి పనికొస్తున్నాయి. చేపల దగ్గరికి వస్తుందా పొగ ఎట్టేసాడు. మంట వెలిగిస్తానని వెలిగించాడు వీడు. చూడండి ఏం చేసాడు, మొత్తం పొలిలోకి ఎట్టేసాడు పొగ. ఎలా తెప్పించి ఇలా నేను తెప్పిస్తాను. ఈ చిన్న మాత్రలు పడిపోయాయి, అవి తెప్పించబోడికి చిరాకు వచ్చేస్తుందిరా. ఏమి జరుగును ఎవరు చేస్తారు. ఇంత లేటుగా వచ్చామని మా అమ్మ తిడుతుంది అనుకున్నాం కానీ ఏమనలేదు. వచ్చి రాగానే చేపలు తెప్పించేసింది. ఈ చేపలు తెప్పించిన తర్వాత పెద్ద చేపలు కూడా తెప్పిస్తాం అనుకున్నాం. కానీ ఎలా అయితే మొత్తానికి ఇగో కరెక్ట్గా కళాయి నుండి వచ్చి చిన్న చేపలు పెద్ద చేపలు మా అమ్మాయి తెప్పించింది. అరే చూపించరా ఎన్ని చూపించు. అయ్యో ఓకే మేము ఫస్ట్ టైం అంటే చేపలకి వెళ్ళిన చేప అదే ఎన్ని పట్టుకుని రావడం, అది కూడా నైట్ టైం వెళ్ళాం. వీడియో అయితే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఎక్కడో దగ్గరికి మంచిగా ప్లాన్ చేస్తాం. సరే మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంక నిద్ర వచ్చేస్తుంది, పడుకోవడం పోదాం. టాటా బాయ్ బాయ్.